మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నయా భారత్ డేంజరస్ అని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో పాక్ శాశ్వత రాయబారి మునీర్ అక్రమ్ అన్నారు. పాకిస్తాన్లోకి వచ్చి మరీ చంపేస్తున్నారు అని వాపోయాడు. హైదరాబాద్ లో పోలింగ్ బూత్లు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత హర్యానా నూలో జరిగే ఎలక్షన్స్ లో ఈసీఐ బుర్కా వేసుకుని వచ్చే వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేయడానికి స్పెషల్ స్టాఫ్ ని పెట్టబోతున్నారు. పోర్షే కారుతో ఇద్దరి ప్రాణం తీసిన 17 ఏళ్ల అబ్బాయి బెయిల్ ని జువెనైల్ బోర్డు రద్దు చేసింది. మామార్త్ కంపెనీ ఫౌండర్ వరుణ్ అలగ్ 2016లో కంపెనీ మొదలుపెట్టి ఇప్పుడు 10,000 మందికి ఉపాధి కల్పించాడు. మోదీజీ వ్యాపారానికి అనుకూలమైన విధానాలు లేకుండా ఇవన్నీ సాధ్యమయ్యేవి కావని అన్నారు. కోల్కతా హైకోర్టు 2010 నుంచి బెంగాల్లో ముస్లింలకు జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను చట్టవిరుద్ధమని రద్దు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించబోమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ స్టార్టప్ విధానాలపై ఈజ్మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి ప్రశంసలు కురిపించారు. 2018లో 450 రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉంటే 1,00,000కు పైగా స్టార్టప్లు ఉన్నాయని, స్టార్టప్ ఎకోసిస్టమ్ శరవేగంగా వృద్ధి చెందుతోందని, 2047 నాటికి మనం వికసిత భారత్ అవుతామని, ఇది మోదీ వల్లే సాధ్యపడిందని అన్నారు.